హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు ఎగ్ ఫ్రై కాంబినేషన్తో వేడివేడిగా చాలా సాఫ్ట్గా ఉన్న చపాతీలని ఇప్పుడు తినబోతున్నాను. ఆహా, టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చపాతీలు చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇలాగా చపాతీలు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో గోధుమ పిండిని అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. మీకు ఏ గోధుమ పిండి అవైలబుల్గా ఉంటే ఆ గోధుమ పిండిని అయితే తీసేసుకోండి. చపాతీలు సాఫ్ట్గా స్మూత్గా చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. ఇంత సాఫ్ట్గా ఇంత స్మూత్గా చపాతీలు ఎలా చేయాలో నేనైతే మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. స్టార్టింగ్లో నాకు కూడా చాలా గట్టిగా వచ్చేవి చపాతీలు. తర్వాత మా అమ్మ ఎలా ప్రిపేర్ చేస్తుందో నేనైతే అబ్జర్వ్ చేయడం అయితే మొదలుపెట్టాను. ఆ ప్రకారంగానే నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు మా మదర్ ఎలా చేస్తారో అలా అయితే చూపించబోతున్నాను. సరే, పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా తీసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ కలపాలి కదా, ఆ సాల్ట్ని కూడా కొద్దిగా తీసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి పిండిని మనం పిండి బౌల్లో వేసాం కదా, అందులోంచి కొంచెం పిండిని పక్కకు పెట్టేద్దాం. ఎందుకంటే చపాతీలు మనం ఈ పిండితోనే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పిండిలో అయితే కలిపేద్దాం. గమనించారా బాగా? ఆయిల్ ఎందుకు తీసుకున్నాను మీకు డౌట్ రాలేదా? పిండి ఎందుకు పక్కకు పెట్టాను అది కూడా డౌట్ రాలేదా మీకు? వాటర్ అంటే పిండి మనం మెల్ట్ చేయాలి కాబట్టి వాటర్ తీసుకున్నాము. సరే, వీటన్నిటిని ఇప్పుడు మనం పిండిలో ఒక్కొక్కటిగా మిక్స్ చేసేద్దాం. ఇదిగోండి, తీసుకున్న పిండిలో ఇందాక ఆయిల్ ఉంది కదా, మనము పిండిని వాటర్తో కలిపే ముందే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ టిప్ తెలియక చాలామంది అయితే చపాతీలు చేసినప్పుడు చాలా గట్టిగా వస్తాయి. ఆయిల్ 2 స్పూన్స్ వేసిన తర్వాత మనం సాల్ట్ తీసుకున్నాం కదా, ఆ సాల్ట్ని కూడా కొద్దిగా ఈ పిండిలో అయితే యాడ్ చేసేద్దాం. ఆ తర్వాత వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకుందాం. ఓకేనా? మంచిగా మనం ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూను ఆయిల్తో ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అప్పుడే చపాతీలు మనకు చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా మృదువుగా వస్తాయన్నమాట. తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా మనం ఇలా ముద్దగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసేసుకుందాము. అబ్బా, చపాతీ పిండి కలపడం అంటే కొంచెం కష్టమే కదా, చేతులకంతా అంటుతూ ఉంటుంది కదా. ఏం కాదు, ఇష్టంగా చేసే పనిలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవునా కదా? చూడండి, ఇప్పుడు మనం ఆయిల్ వేసి కలిపాం కాబట్టి సాఫ్ట్గా అనిపిస్తుంది కదా. వెరీ నైస్, చాలా అంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది గోధుమ పిండి. సరే, మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసేసుకుందాము. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసేసుకున్న తర్వాత మనం ఈ ముద్దలన్నిటినీ అయితే కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. ముద్దలుగా చేసిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే
పిండి మనం కలిపిన వెంటనే అయితే చేయకూడదు, కొద్దిసేపు అయితే నానాలి. ఎందుకంటే ఇందులో ఉన్న ఫైబర్ అనేది మంచిగా నానిన తర్వాతే మనకు చపాతీలు చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, మనం చక్కగా ముద్ద నుంచి చిన్న చిన్న ముద్దలుగా అయితే ఇలా చేసి పెట్టేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాము. పక్కన అంటే ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇలాగా ఇందాక మనం పొడి పిండిని కలపడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నావు కదా, ఆ పక్కన పెట్టుకున్న పొడి పిండి ఇలా కొద్దిగా వేసేసి మనం చపాతీలను అయితే చేసేసుకుందాము. చపాతీలు పొరలు పొరలుగా రావాలి అంటే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కదా, అలా ఫోల్డ్ చేసుకుంటేనే పొరలు పొరలుగా అయితే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఆయిల్తో చపాతీని రుద్దడం లేదు, పిండితో మాత్రమే చపాతీలని రుద్దేస్తున్నాను. గమనిస్తున్నారా? సరే, ఇప్పుడు మనం ఈ చపాతీలని కాల్చుకుందాం. ఆయిల్ వేసేసుకొని చపాతీలు రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని మనం చపాతీలని ఇందాక రుద్ది పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా అయితే కాల్చేసుకుందాము. ఇక్కడ మనం చపాతీని కాల్చడం కూడా ఒక ఆర్టేనండి. ఎందుకంటే చపాతీ పాన్ మీద వేసిన తర్వాత మనం తిప్పేసుకుంటూ ఉండాలి రౌండ్గా. అప్పుడే మనకు చపాతీలు అనేవి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా తిప్పేసుకుంటూ ఉంటే మంచిగా మనకు చపాతీలు అనేవి పొంగుతాయి. ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకోవడమే బెటర్. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేస్తాము చపాతీలు ప్రిపేర్ చేయడానికి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో కదా, స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది. వావ్, చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయి. దీనికోసం నేను ఎగ్ కాంబినేషన్తో అయితే కర్రీ చేసి పెట్టుకున్నాను. కర్రీ అంటే అదే పొరటు అంటారు కదా, ఎగ్ పొరటు, దాన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆహా, చపాతీలని చూడండి పొంగుతున్నాయా లేదా? చపాతీలు అనేవి మాడకుండా చక్కగా తిప్పేసుకొని కాల్చేసుకోవాలి పాన్ మీద. చూసారా ఎంత చక్కగా ఉందో కదా? ఏంటండి చపాతీలు చేయడం కూడా రాదా, ఇది కూడా వీడియో చేసి పెట్టాలా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. నిజంగా చపాతీలు చేయడం అనేది ఒక పెద్ద ఆర్టేనండి. ఎందుకంటే చపాతీలు అందరికీ స్మూత్గా అయితే రావు. నిజమా కాదా? అందుకే నన్ను కొంతమంది అడిగారనమాట, అక్క చపాతీలు స్మూత్గా ఎలా చేయాలో ఒక్కసారి మాకు చేసి చూపించండి వీడియోలో అని చెప్పారు. వాళ్ళ కోసం ఈ చపాతీలు అనమాట. చూడండి, ఇప్పుడు మనం చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్ టైం మరొక మంచి మరియు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.